హాయ్ గైస్ ద రివ్యూ ఆఫ్ కృష్ణమ్మ. చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత హీరోగా కృష్ణమ్మ అనే సినిమాతో వచ్చారు సత్యదేవ్ గారు. సో చాలా టాలెంటెడ్ యాక్టర్ అండ్ మంచి మంచి స్టోరీని ఎంచుకుంటూ మంచి కంటెంట్ ఉన్న సినిమాలే చేస్తాడు. లేట్ అయినా సరే మంచి కంటెంట్తో వస్తాడు. స్పెషల్గా నాకు సత్యదేవ్ గారి యాక్టింగ్ అండ్ తన స్టోరీ సెలెక్షన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. సో అంతా మనం మాట్లాడుకుందాం తర్వాత. సో సినిమా ఒక స్టోరీ పాయింట్ ఏంటంటే, హీరో ఒక కేసులో ఇరుక్కుంటాడు. సో ఆ కేసుని ఎందుకు ఒప్పుకున్నాడు హీరో, ఎందుకు ఇరుక్కున్నాడు హీరో వాళ్ళ ఫ్రెండ్స్, తర్వాత ఎలా బయటపడ్డాడు హీరో, బయట ఏం చేసేవాడు, హీరో జైలు నుంచి బయటకు వచ్చాక ఏం చేశాడు అనేది ఒక స్టోరీ పాయింట్ ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే స్పాయిల్ అవుతుంది. సో ఇది ఒక మెయిన్ స్టోరీ. సో తర్వాత ఏం జరిగింది అనేది మనకు ఉంటుంది, ఆసక్తిగా నడుస్తుంది స్టోరీ పాయింట్. సో సినిమా మాత్రం మామూలు లేదు భయ్య, అరాచకం అసలు. సత్యదేవన్ అనగా స్టార్ డైరెక్టర్ చేతిలో పడితే మాత్రం ఒక స్టార్ హీరో అవుతాడు, ఇది మాత్రం పక్కా. ఎందుకంటే తను చేసేటటువంటి యాక్టింగ్ కానీ అసలు మామూలు ఉండదు. మనం రంగస్థలంలో రామ్ చరణ్ గారు అయితే గుర్తుకొచ్చారు నాకు. ఆ రేంజ్లో యాక్టింగ్ ఎరగదీశారు సత్యదేవ్ గారు. సో మాస్తుంది తన యాక్టింగ్ కానీ, తన లుక్స్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. కాలభైరవ మ్యూజిక్ అయితే మాస్తుంది, సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది అండ్ స్టోరీ కూడా బాగుంది. ఇలా నేను ప్రతిదీ ఎంజాయ్ చేసిన సినిమానే. సో ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. సో సినిమా అయితే నాకు నచ్చింది. మరి సినిమాని మీరు చూడండి, చూసిన వాళ్ళకి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 3.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. సో ఇది మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి.